గత వారం శ్రీమతి స్వప్న గారి ఆత్మవిశ్వాసంలో ఉన్న ఎన్నో మనోభావాలు మనం తెలుసుకున్నాం. వారు వయోవృద్ధులకు చేస్తున్నటువంటి స్ఫూర్తిదాయకమైన సేవ ఎంతో మహోన్నతమైనది. వృద్ధాప్యంలో ఎటువంటి సమస్యలు లేకుండా అన్ని విషయాలలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ అందరి హృదయాలలో ప్రేమను పొందుతున్న స్వప్న గారు ఎంతో అభినందనీయులు. ఇంకా ఆర్థికపరమైన విషయాలలో ఈ యొక్క శ్రీ మాతా ఓల్డ్ ఏజ్ ముందుకు తీసుకెళ్లడానికి ఎలాంటి కృషి చేస్తున్నారో ఈ వారం తెలుసుకుందాం. ఇంతమంది వయోవృద్ధుల పట్ల ఎంతో ప్రేమను చూపిస్తున్నారు, ఒక ఆదరణ కల్పిస్తున్నారు, ఇంకా జీవించాలని కోరికను కల్పిస్తున్నారు. ఇదంతా చేయాలంటే ఎంతో ఓర్పు సహనం కావాలి, ఎంతో ప్రేమను చూపించాలి. ఇదంతా చేయడానికి ఇంత ఓర్పు సహనం వారికి ఎలా సాధ్యపడిందో వారిని అడిగి తెలుసుకుందాం. ఖచ్చితంగా అండి, వాళ్ళు పెద్ద ఏజ్లో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి అంటే ఒకటి వాళ్ళకి మాట్లాడడంతోనే సగం రోగం పోతుందండి. వాళ్ళు పెద్ద ఏజ్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి కావాల్సింది డబ్బులో బంగారమో ఇంకొకటో కాదు. వాళ్ళతో కాసేపు కూర్చొని 4 మాటలు మాట్లాడగలిగితే చాలు, వాళ్ళతో పక్కన కూర్చొని చెయ్యి మీద వేస్తే చాలు, వాళ్ళకి సంతోషంగా అమ్మ మన వాళ్ళ దగ్గరే ఉన్నాము మనము అనే తృప్తి, వాళ్ళకి సంతోషం అనేది కలుగుతుంది. వాళ్ళు ఒక్కొక్కసారి గొడవలు పడుతూ ఉంటారు పెద్దవాళ్ళు కాబట్టి, ఒక్కొక్కసారి ఏడుస్తారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు గుర్తొచ్చి, ఇంకొకసారి అయ్యో ఇంత బతికి మేము ఇక్కడికి వచ్చి ఉన్నామే అన్న ఫీలింగ్ కూడా కలుగుతుంది, మేము ఎంత బాగా చూసుకున్నా. అలాంటి టైంలో కూడా నువ్వు అట్లా ఫీల్ అవ్వకు, ఇది మన ఇల్లు, మేమున్నాము నీతో అని చెప్పేసి పక్కనే కూర్చొని కాసేపు మాట్లాడి ప్రాబ్లం ఏంటో కనుక్కొని, అలా కాదు ఇట్లా వాళ్ళు మీ పిల్లలు వచ్చినా రాకపోయినా మీ పక్కన మేమున్నాము, నీకు ఏ లోటు లేకుండా చూసుకోవడానికి మేమున్నాము అని చెప్పేసి ధైర్యాన్ని ఇచ్చి వాళ్ళతో పాటు మిగతా వాళ్ళతో కూడా కలిపించి మాట్లాడించి, ఇప్పుడు ఇంట్లో అంటే ఒకరే ఉంటారు, పొద్దున పోతే సాయంత్రం దాకా ఎవరు ఉండరు కాబట్టి వాళ్ళు ఒక్కరే ఉండాలి. ఇక్కడ అలా కాదు, 30 మంది ఉంటారు. ఆ 30 మంది ఒకరితో ఒకరు కాస్త మాట్లాడుకుంటూ గేమ్స్ ఆడుకుంటూ పాటలు పాడుకుంటూ ఉంటే వాళ్ళకి ఇంట్లో ఉన్న ఫీలింగ్ కన్నా ఇక్కడ అమ్మ ఇక్కడే హ్యాపీగా ఉంది, ఇక్కడే సంతోషంగా ఉంది, అన్ని రకాలుగా దొరుకుతున్నాయి, అందరూ మాట్లాడుతున్నారు, మాట్లాడడానికి ఒక 10 మంది మన దగ్గర ఉన్నారు అనే ఫీలింగ్ వస్తుంది. మనం ఒంటరి వాళ్ళము కాదు, ఇక్కడ ఇంతమంది మన చుట్టూగా ఉన్నారు మన వాళ్ళు అనే ఫీలింగ్ వస్తుంది. వాళ్ళకి ఇప్పుడు ఇంతమందితో ఉండడం అలవాటు అయిపోయి రోజు అంటే ఇంటి దగ్గర కన్నా అమ్మో మేము ఇంటికి వెళ్ళము అసలు ఇక్కడే బాగుంది అనే వాళ్ళు కూడా ఇక్కడ చాలామంది ఉన్నారండి. ప్లస్ రోజు వచ్చి నేను వాళ్ళతో చాలాసేపు మాట్లాడతాను, ఎలా ఉంది ఏంటి ఏం జరుగుతుంది, మీరంతా సంతోషంగా ఉన్నారా లేదా, లేకపోతే ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయా, లేకపోతే ఇక్కడ వాళ్ళు ఎవరైనా ఏమైనా అంటున్నారా అన్నీ కనుక్కుంటాను. పొద్దున వాళ్ళ భోజనాలు అయ్యే వరకు కూడా ఉంటాను, మధ్యాహ్నము మళ్ళీ సాయంత్రం వచ్చి సాయంత్రం కూడా వాళ్ళ డిన్నర్ అయిపోయే వరకు కూడా ఉంటాను. ఒకవేళ పొరపాటున ఏ రోజైనా లేకపోయినా నెక్స్ట్ డే రాగానే ఏంటమ్మా నిన్న రాలేదు అని రోజు ప్రతిసారి అందరూ అడుగుతారు. అలా అంటే వాళ్ళకి మాకు ఆ బాండింగ్ ఉంటుంది. అమ్మ కూతుర్లు ఎలా అయితే ఉంటారో సేమ్ అలానే ఆ బాండింగ్ మాకు అట్లా ఉంటుందండి వాళ్ళతోటి. ఇప్పుడు నేను వేరే వాళ్ళ ఇంట్లో ఉన్నా అన్న ఫీలింగ్ కూడా వాళ్ళకి రాదు, అలా చూసుకుంటాం మేము వాళ్ళని. ఫస్ట్ నాగేంద్రమ్మ నమస్కారం అబ్బా అందరికీ. అయితే నడుము లేవని కూర్చునికి రాదు సారు ఎవరు అని మళ్ళా నేను వచ్చింది, మళ్ళీ ఈ పక్క నా కొడుకుంటే కొన్నో రాజ్యం పోయిండమ్మా బతకనికి.
నాకు ఎవరు చేస్తుండేదని అబద్ధం చనిపోయింది. నాకు బిడ్డ ఉంటే పట్టాలు రాత్రి పడకలేదు. వస్తే పడకరిచిపోయేది. అమ్మ మాత్రం మంచిగా తీసుకుంటుంది, మాకు చేయడానికి మంచిగా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు గొడవ చేసినా కూడా వాళ్ళతో జాగ్రత్తగా మాట్లాడడము, వాళ్ళని కన్విన్స్ చేయడము, అలాంటి ఓపిక అనేది వాళ్ళతో మాట్లాడాలి అన్నా వాళ్ళని మనం చూసుకోవాలి అన్నా మెయిన్గా కావాల్సింది ఓపిక అండి. వాళ్ళు 100 మాట్లాడినా ఏం చేసినా ఊగొట్టి ప్లస్ అసలు ప్రాబ్లం ఏంటి అనేది మనం కనుక్కోవాలి. వాళ్ళతో కాసేపు టైం స్పెండ్ చేసాము అంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. సో ఆ ఓర్పు కావాలి మనకి. ఆ ఓర్పు అనేది నాకైతే ఉంది అండి. దానివల్లనే నేను ఇంతమందిని చూసుకోగలుగుతున్నాను. ఆ దేవుడి దయ వల్ల నాకైతే ప్రాబ్లం లేదు. వాళ్ళని హ్యాపీగా చూసుకోగలుగుతాను. ఎవరు ఇబ్బంది పడ్డా కూడా వాళ్ళ పక్కనే కూర్చొని కాసేపు వాళ్ళతో కబుర్లు చెప్పి వాళ్ళతో మాట్లాడి ఆ బాధను తొలగించిన తర్వాతనే నేను వాళ్ళ పక్క నుంచి కదులుతాను. ప్లస్ ఇంట్లో మనము ఏ ఏ పండగలైతే చేసుకుంటామో ఆ ప్రతి పండగ కూడా వాళ్ళతో ఇక్కడ నేను సెలబ్రేట్ చేయిస్తాను. అయ్యో నేను ఇవాళ ఇంటికాడ ఉంటే ఇది చేసుకునేదాన్నే అనే ఫీలింగ్ వాళ్ళకి రాదు. అసలు మొత్తం ఇంట్లో ఉంటే మనం ఏదైతే చేసుకుంటామో ఆ ప్రతి ఒక్కటి కూడా నేను ఇక్కడ వాళ్ళకి చేయిస్తాను. ఏ పండగ స్పెషాలిటీ ఏది ఉంటుందో అవన్నీ వాళ్ళకి చేస్తామండి. ఇవాళ ఉగాది వచ్చింది అంటే ఉగాది పండగకి ఏమేమి స్పెషల్స్ ఉంటాయో అవి చేసి వాళ్ళకి పెడతాము. సంక్రాంతి వచ్చిన, దసరా వచ్చిన, దివాళీ వచ్చిన, దివాళీకి వినాయక చవితికి అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. వినాయకుడిని పెడతాము, చక్కగా రోజు పూజలు చేస్తాము, పొద్దున సాయంత్రము వాళ్ళని కూడా కూర్చోబెట్టేస్తాము వినాయకుడి దగ్గర. అలా దివాళీ వచ్చిందంటే క్రాకర్స్ వాళ్ళతో కూడా కాల్పిస్తాము. అలా బాగా ఎంజాయ్ చేస్తారండి. ఇవాళ నేను అయ్యో ఇది మిస్ అయిపోయానే, ఇంట్లో ఉంటే ఇది సెలబ్రేట్ చేసుకునేదాన్ని చేసుకునే వాళ్ళము అనే ఫీలింగ్ ఉండదు. ఒకటి పిల్లలైతే ఆ టైంలో ఉండరు అనే బాధ అయితే మనము ఎప్పటికీ తొడవలేము అది. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళతోటి కలిసిపోయి అది బయటకి కనపడనివ్వట్లేదు వాళ్ళు. అలా చేస్తే మేము చూసుకోగలుగుతున్నాము. ఇక్కడ అన్ని సౌకర్యాలు బాగానే ఉన్నాయి, దాని గురించి ఏమీ సమస్య లేదు. అబ్బాయి అందరూ బాగానే ఉన్నారు, అమ్మాయిలు అందరూ బాగానే ఉన్నారు. అందరూ చాలామంది అమెరికాలో ఉన్నారు. ఇక్కడ నేను నా కారణం ఏంటంటే నేను పెద్దవాడిని అయ్యాను. నేను మా ఆవిడ 22 సంవత్సరాల్లో పోయింది అని చేత నాకు సరిగ్గా చూడలేదని నేను 10,000 కట్టి ఇక్కడ ఉంటున్నాను. 108 సంవత్సరాలు ఏమీ సమస్య లేదు. భోజనం గీజనం అన్ని సౌకర్యాలు బాగానే ఉన్నాయి. దాదాపుగా 8 సంవత్సరాలుగా ఈ మానవ సేవ చేస్తున్న స్వప్న గారు అభినందనీయులు. ఒక అంకిత భావంతో శ్రీ మాతా ఓల్డ్ ఏజ్ హోమ్ నిర్వహిస్తున్నారు. ఇది ముందుకు తీసుకెళ్లాలంటే కూడా ఆర్థిక సమస్యలు ఎన్నో ఉంటాయి. ఎంతో ఆర్థిక భారంతో కూడుకొని ఉంటుంది. ఇటువంటి ఆర్థిక పరిస్థితులను నెట్టుకొని ఈ శ్రీ మాతా ఓల్డ్ ఏజ్ హోమ్ను ముందుకు ఎలా తీసుకెళ్తున్నారో శ్రీమతి స్వప్న గారు మనకు వివరిస్తారు. తప్పకుండా అండి. ఇది ఇప్పుడు 8 సంవత్సరాలు కంప్లీట్ అయింది, 9th ఇయర్ రన్ అవుతోంది. ఖచ్చితంగా ఇంకా ముందుకి తీసుకెళ్లాలనే చూస్తున్నాను నేను. ఇది పెయిడ్ అండి. కొంతమంది పే చేస్తారు, కొంతమంది అన్పెయిడ్ కూడా ఉన్నారు. కానీ అన్పెయిడ్ వాళ్ళకైనా పెయిడ్ వాళ్ళకైనా 2 సర్వీసులు సేమే ఉంటాయండి. వీళ్ళకి ఎలాంటి సర్వీస్ అంటే వీళ్ళకి ఎలా అయితే నేను చూసుకుంటున్నానో వాళ్ళకి కూడా నేను అన్పెయిడ్ వాళ్ళకి కూడా నేను అలానే చూసుకుంటాను. వీళ్ళకి వచ్చే అమౌంట్ తోటే ఫ్రీ వాళ్ళకి చూస్తున్నది కూడా నేను మేనేజ్ చేసుకొని అదే దాంట్లో నేను వాళ్ళకి కూడా చూసుకుంటున్నాను. కొంతమంది చాలామంది మనకి దాతలు కూడా ఉన్నారండి. రెగ్యులర్గా కొంతమంది రైస్ బ్యాగ్లు, గ్రోసరీస్ అలా ఇస్తూ ఉంటారు. కొంతమంది ఫుడ్కి అంటే మ్యారేజ్ డే, బర్త్డే, డెత్ యానివర్సరీ లాంటివి మన దగ్గర సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఒక్కసారి 2 సార్లు వచ్చిన వాళ్ళే అండి మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటారు. వాళ్ళ రిలేషన్స్కి వాళ్ళే చెప్పి పంపిస్తూ ఉంటారు. ఇక్కడ ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ ఉంది, అక్కడ బాగుంది, మీరు అక్కడికి వెళ్ళి సెలబ్రేట్ చేసుకోండి ఇవి అట్లాంటివన్నీ చెప్పి కూడా చాలామంది అంటూ ఉంటారు, మేము ఎప్పుడు బయట సెలబ్రేట్ చేసుకునే వాళ్ళమండి, మా ఫ్రెండ్ చెప్పారు అక్కడ చేసుకున్నాం మేము అని, దానివల్ల మేము ఇక్కడికి వచ్చాము, మాకు చాలా బాగా అనిపించింది. అసలు బయట చేసుకునే దానికన్నా ఇక్కడ చాలా సంతోషంగా అనిపించింది. వీళ్ళతో ఉండడము, వీళ్ళకి ఫుడ్ పెట్టడము, వీళ్ళని చూసుకోవడము అనేది, వాళ్ళతో మాట్లాడడము, వాళ్ళు మాట్లాడుతూ ఉంటే మేము కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాము.
అలా ఉంటుంది మాకు అని చెప్పేసి చెప్పడము. అట్లా చాలామంది చాలా రకాలుగా అండి. ఏదన్నా ఇప్పుడు కొంతమంది వచ్చి అడుగుతారు కూడా, మీకు ఏమైనా రిక్వైర్మెంట్ ఐటమ్స్ ఉన్నాయా, ఏమైనా కావాలా అని. మాకు ఏదన్నా ఇక్కడ అవసరం ఉన్నది, మాకు ఇది కావాలి అని అంటే పాపం వాళ్ళు తెచ్చిస్తున్నారండి. ఇప్పుడు ఏదైనా వాటర్ ప్యూరిఫైడ్ కావాలి అన్నా, టీవీ కావాలి అన్నా, అలాంటివి ఏమైనా ఐటమ్స్, ఎలక్ట్రికల్ ఐటమ్స్ కావాలి అన్నా కూడా కొంతమంది అరేంజ్ చేస్తున్నారు. అయితే మేమైతే ఎవరిని అడగమండి. బట్ ఎవరైనా వాళ్ళు మీకు ఏమైనా అవసరం ఉందా ఇక్కడ వీళ్ళకి యూజ్ చేసేటట్టుగానే అలాంటివి ఏమైనా కావాలా అని అడిగితే మాకు ఇక్కడ వీళ్ళకి ఏవైతే అవసరం ఉన్నాయో అవి చెప్తా ఉంటాము. ఆ ఐటమ్స్ అంతా వాళ్ళు తెచ్చిస్తూ ఉంటారండి. వాళ్ళు పర్సనల్గా యూజ్ చేసుకునే సోప్స్ దగ్గర నుంచి షాంపూలు, సోప్స్, పేస్ట్లు అలాంటివి కూడా అన్నీ వాళ్ళకి తెచ్చి ఎవరిది వాళ్ళకి వాళ్ళు ఇస్తూ ఉంటారు. ఫ్రూట్స్ వస్తూ ఉంటాయి రెగ్యులర్గా, మనకి బిస్కెట్స్ వస్తూ ఉంటాయి. అట్లాంటివంతా బాగానే ఆఫ్టర్ కోవిడ్ అండి. కోవిడ్ తర్వాత నుంచి మాత్రం అలాంటివి చాలా వస్తున్నాయి. యాక్చువల్గా మేము కూడా కోవిడ్లో ఆ టైంలో చాలామందికి ఫుడ్ ఇబ్బందిగా ఉండింది. ఆ టైంలో మేము ఇంట్లో ప్రిపేర్ చేసి బయట చాలామందికి మేము ఫుడ్ పెట్టామండి. ఆ టైంలో అసలు ఫుడ్, నిత్యావసర వస్తువులు కూడాను చాలామందికి మేము సప్లై చేసాము అలా అందరికీ. ఆ టైంలో కూడా మేము ఇచ్చినప్పుడు చూసి 1-2 రోజులు మేము ఇచ్చిన తర్వాత మిగతా వాళ్ళు మీరు అలా చేస్తున్నారు కదా, మేము అమౌంట్ ఇస్తాము, మీరు వాళ్ళకి చెయ్యండి అని చెప్పేసి చాలా వాళ్ళు డొనేషన్స్ కూడా ఇచ్చారండి కొంతమంది. ఇక్కడ ఒకే బాబు కూడా ఉంది. బాబు పేరు సాయి బాబు ఊరు నాకు అంతే గుర్తు లేదా. సాయికు నేనే చూస్తా. తను డెలివరీ అయినప్పుడు డాక్టర్ తీసుకున్నప్పుడు కొంచెం తలకాయలో, హెడ్లో కొంచెం ఏమొకటి జరిగింది. తన గురించి బాబు మాట్లాడదు, నడవదు, ఓన్లీ పడుకో ఉంటుంది. ఇంకా ఫుడ్ తినిపిస్తే తింటుంది, మాట్లాడు కూడా. తన డాడీ ఉన్నారు, మమ్మీ లేదు అండి. మమ్మీ వదిలిపెట్టి వెళ్ళిపోయారు అంటే బాబుకు తీసుకొచ్చి ఎక్కడ పెట్టారు. బాబుకు అందరు మన హోమ్ బాలా చూస్తారు, మంచిగా మనం చూస్తావు, టైం టు టైం ఫుడ్ ఇస్తావు, తనకు స్నానం అన్నీ మనకి చేస్తామండి. ఇంకా తన డాడీ ఇప్పుడే మంత్లీ ఎప్పుడే వస్తారు, చూసి పోతారు. ఆమె ఆదర్శం కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. ఆమె ఆదర్శం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఈ శ్రీ మాతా ఓల్డ్ ఏజ్ హోమ్లో ఇన్ కేస్ ఎవరైనా మరణిస్తే ఆ రెస్పాన్సిబిలిటీ ఆ చివరి ఘడియలు వారి నిర్వహిస్తారా, లేదంటే వారి కుటుంబాలకు తెలియజేస్తారా? ఇదంతా నిర్వహించాలంటే పెద్ద సమస్య. ఇదొక బాధ్యత. ఎలా ఈ బాధ్యతలన్నీ నిర్వహిస్తారో వారిని అడిగి తెలుసుకుందాం. ఇక్కడైతే ఉండే వాళ్ళందరూ పెద్దవాళ్ళే కదండి. మరణం అనేది సహజంగానే ఉంటుంది. కాబట్టి ఎవరైనా చనిపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి మేము కాల్ చేసి చెప్తాము, వాళ్ళే వచ్చి తీసుకెళ్తారు. 90% అయితే వాళ్ళే ఫ్యామిలీ వాళ్ళు వస్తారండి. ఫ్యామిలీ వాళ్ళు వచ్చి తీసుకెళ్ళి వాళ్ళ కార్యక్రమాలు చేసుకుంటారు. వాళ్ళ పొజిషన్స్ని బట్టి, ఇంటికి తీసుకెళ్ళగలిగే పొజిషన్ ఉంది అంటే ఇంటికి తీసుకెళ్ళి అన్నీ వాళ్ళకి చేయగలిగే కార్యక్రమాలన్నీ చేసి తీసుకెళ్ళడము. ఆ పొజిషన్ లేదు, ఇంట్లో ఇంటి ఓనర్ వాళ్ళు అట్లా రానివ్వట్లేదు, లేకపోతే ఇంకొక ప్రాబ్లం ఏదో ఉంది అలా అన్నప్పుడు ఇక్కడ నుంచే డైరెక్ట్గా వాళ్ళు శ్మశానానికి తీసుకెళ్ళి కానీ వాళ్ళే కార్యక్రమాలన్నీ నిర్వహిస్తారు. బట్ కొన్ని పరిస్థితుల్లో ఎవరు లేరు వాళ్ళు అసలు ఇక్కడ, ప్లస్ వాళ్ళు ఉన్నా మేము తీసుకెళ్ళము అనే పరిస్థితులు కూడా కొన్నిసార్లు ఎదురైనాయండి. అలాంటి టైంలో మేమే కార్యక్రమానికి సంబంధించిన అన్నీ అరేంజ్ చేసి అక్కడ తలకొరివి పెట్టడానికి కూడా అరేంజ్ చేసి మొత్తం కార్యక్రమాలు A to Z అయిపోయే వరకు కూడా మేమే శ్మశానంలో చేయిస్తామండి. కార్యక్రమాలు చేయిస్తాము. 11th డే కూడా ఇక్కడ మేము ఫోటో పెట్టుకొని వాళ్ళ పేరు మీద భోజనాలు పెడతాము. అలాంటివన్నీ కూడా మేము చేయిస్తాము. తుమ్మల సరోజిని. ఏ ఊరు? కోసూరు. ఇప్పుడు వయసు ఎంత మీకు? అది తెలీదు. 16 నీకు? నిజంగా చెప్పు. అంతే కదా, 16 కదా. ఎంగే నువ్వు. ఆడుకుందామా మరి మనం ఇద్దరము? అబ్బో, ఏం ఆడుకుందాం చెప్పు. చక్కగా ఉందండి. బాగుందా? తెచ్చిందా నీకు?
చెప్పు, ఏం గేమ్స్ ఆడుకుందాం చెప్పు. తొక్కుడు బిల్ల ఆడుకుందామా? వద్దు ఏమొద్దు. వద్దా? నా పేరు సరోజమ్మ. వయసు 82 నాకు. జరుగుతూ ఉంది ఇప్పుడు 82. అంటే కోడలతో పడలేక వచ్చినాను. నీ ఆస్తి 1,50,000 ఇస్తే కూడా ఇంకా ఆస్తి తెమ్మని అనిపిస్తుంది. ఆస్తి తెస్తే మా ఇంటికి రా, లేకపోతే రావద్దు అనింది. నా కొడుకులు తెచ్చి ఇక్కడ చేర్పించారు ఇద్దరు. వాళ్ళిద్దరు తెచ్చి ఇక్కడమ్మా నువ్వు ప్రశాంతంగా ఉండు, నాకు పచ్చివాతం వచ్చిందిలే, మాట్లాడిన కాల నాకు నోరు. ఇంకా మేము ఇందిరానగర్లో ఉంటాం, అన్నపూర్ణ స్టూడియో కాడ. అంతే ఉండి ఇంకా నా పిల్లలు అమ్మ నువ్వు ప్రశాంతంగా ఉండి ఇక్కడ అని చెప్పి ఇక్కడ చేర్పించారు. ఇక్కడ బాగానే చూసుకుంటా ఉన్నారు నన్ను. నాకేం తక్కువ లేదు. ఇంట్లో ఎట్టుండానో దానికన్నా ఇదిగా పైన చూసుకుంటా ఉన్నారు అనేసి నాకు ఇంకేం బాధ లేదు. వారం వారం వస్తారు వాళ్ళు, వచ్చి నన్ను చూసి మందులు తెచ్చిచ్చి పోతున్నారు. అంతా కళ్ళు ఆపరేషన్ చేయించారు. ఇప్పుడు కళ్ళు ఆపరేషన్ అంతా అయింది. నేటి హైటెక్ సంస్కృతిలో మనం జీవిస్తున్నాం. చాలా వరకు మనుషుల మధ్య సంబంధాలు విచ్ఛిన్నమైపోతున్నాయనేది వాస్తవమే. అటువంటి సమాజానికి దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు ఒక ఆదర్శ మహిళగా ఎంతో స్ఫూర్తితో జీవితం చివరి రోజుల్లో ఉన్న వయోవృద్ధులకు ప్రేమతో సేవలు చేస్తున్న శ్రీమతి వేల్పుల స్వప్న గారు వారేం సందేశం అందిస్తారో తెలుసుకుందాం. తప్పకుండా అండి. ఓన్లీ ఒక ఓల్డేజ్ హోమ్లలో లేకపోతే పెద్దవాళ్ళల్లో అనే కాదండి, ప్రతి ఫ్యామిలీలో చిన్న వయసు పిల్లల దగ్గర నుంచి కూడా పెద్దవాళ్ళ వరకు కూడా అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రాబ్లం లేని జీవితం అనేది ఎవ్వరికీ ఉండదండి. వాళ్ళు ఒకవేళ ధనవంతులైనా సరే వేరే వేరే విషయాల్లో కూడా వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రాబ్లం లేని కుటుంబం అనేది కానీ, ప్రాబ్లం లేని మనిషి అనేది కానీ ఎవరు ఉండరు. కానీ ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక్క 4 రోజులు ఓపిక బట్టి కాస్త శాంతంగా ఆలోచించి దీన్ని ఏం చేయాలి, ఏం చేస్తే మనం ఆ ప్రాబ్లం నుంచి బయటపడతాము, లేకపోతే మన ఫ్రెండ్స్ ఎవరైనా మనకి మంచి ఒక ఆలోచనని చెప్పగలరా, లేకపోతే ఒక సహాయం చేయగలరా, లేకపోతే మన కుటుంబంలో వాళ్ళే ఎవరైనా మనకు ఒక మంచి ఎలా ఉంటే ఆ ప్రాబ్లం నుంచి మనం బయటపడగలుగుతాము, లేకపోతే ఇంకొకటి ఏమైనా చేయగలుగుతాము అనేది చెప్పగలరా అనేది ఫస్ట్ ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఇవాళ చూస్తే చదువు 10th అయిపోయింది, 10th ఫెయిల్ అయినా కూడా ఊరేసుకోవడము, లేకపోతే చనిపోవడము, లేకపోతే ఇంకొకటి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద 80 years వాళ్ళ వరకు కూడా సూసైడ్స్ జరుగుతున్నాయండి, మనం చూస్తున్నాము. అది అలా కాకుండా దాన్ని ఇప్పుడు ఎగ్జామే ఫెయిల్ అయ్యారు, మాట్లాడుకొని కాసేపు కూర్చొని ఒక రోజు ఏడ్చుకో, పర్వాలేదు నువ్వు చదవలేదు కాబట్టి ఇంకొకసారి అటెంప్ట్ చెయ్యి, తప్పు లేదు కదా. లేదు నీకు ఇంట్రెస్టే లేదు చదువు పైన, ఫ్యామిలీ వాళ్ళకి చెప్పేసి నేను ఇంకొకటి చేస్తాను, నేను దీంట్లో వెళ్తాను, నాకు చదువు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పుకోండి. లేదా ఒక ఏజ్ వచ్చిన తర్వాతనే ఫ్యామిలీలోనే కలహాలు వచ్చినాయి అనుకోండి, ఫ్యామిలీలో కలహాలు రాకుండా ఏ రోజు ఉండదు, ఎవరితోనూ ఉండదు. అలా వచ్చినప్పుడు కూడా కొద్దిగా కామ్ డౌన్ అయ్యి తర్వాత కుదురుగా కూర్చొని మాట్లాడుకోండి. ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయి అంటే ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. సాల్వ్ అవ్వకపోతే ఇంకొక సొల్యూషన్ చూసుకుందాము. అంతేగాని దానివల్ల జీవితాలని నాశనం చేసుకోవద్దు. పెద్దవాళ్ళు కూడా అత్త కోడలకే పడకపోవచ్చు, ఈవెన్ ఇవాళ రేపు అత్త కోడలను పక్కన పెట్టండి, ఫ్యామిలీలో ఉన్న అమ్మ కూతుర్లకి, తండ్రి కూతుర్లకి, తండ్రి కొడుకులకి కూడా పడడం లేదు. కానీ అవన్నీ చిన్న చిన్న సమస్యలేనండి. ఇప్పుడు ఇన్ని రోజులు ఇంత మనము లైఫ్ చూసాము, ఆ లైఫ్లో ఆ ప్రాబ్లమ్స్ అనేది ఇవాళ వస్తుంది, రేపు పోతుంది. అవన్నీ కూర్చొని కొద్దిగా సేపు మాట్లాడుకుంటే సెటిల్ అయిపోతాయి. దానికోసము వేరే వేరే తిట్టుకోవడాలు, గొడవపడాలు, బయటకు వెళ్ళిపోవడాలు, పెద్దవాళ్ళని తీసుకెళ్ళి బయట వదిలేయడాలు అలాంటివి అయితే చేయకూడదండి. వాళ్ళతో కాసేపు కూర్చొని మాట్లాడండి, వాళ్ళని కాస్త సెట్ చేసుకోండి. ఇటు అమ్మ వాళ్ళది ప్రాబ్లం ఉండొచ్చు, కోడలేది ప్రాబ్లం ఉండొచ్చు, ఇద్దరితో కూడా మాట్లాడండి. ఇద్దరితో మాట్లాడి సెట్ చేసుకొని ఇంట్లో ఉండగలిగేటట్టుగా చూసుకోండి. వాళ్ళు ఉండలేమో అన్న పరిస్థితిలో తప్పదు ఒక దగ్గర పెట్టడము, కానీ కనీసం బయట వదిలేయకుండా ఇలాంటి ఆశ్రమంలో అన్నా తీసుకొచ్చి పెట్టండి. అలాంటప్పుడన్నా కనీసం వాళ్ళు సేఫ్గా అయినా ఉంటారు. కనీసం ఒక 4 రోజులు వాళ్ళు మిగతా వాళ్ళతో మాట్లాడి ఆ ప్రాబ్లమ్స్ అన్నీ బయటకి పోయి హ్యాపీగా బతకగలుగుతారు. మిగతా వాళ్ళు కూడానండి, ఇప్పుడు ఓన్లీ ఎల్డర్సే కాదు, ఇందాక చెప్పినట్టు చిన్న చిన్న ఏజ్ వాళ్ళు కూడా, ప్లస్ భార్యాభర్తలు గొడవ పడ్డా కూడా అలాంటివే ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి. ఇవాళ ప్రాబ్లం వచ్చింది, మీరు హ్యాపీగా ఉన్న రోజులు ఎన్ని రోజులు ఉండొచ్చు అది కూడా మీరు చెక్ చేసుకోవాలి కదా. ఒక రోజు ప్రాబ్లం ఉంది కదా అని చెప్పేసి ఈ హ్యాపీ డేస్ అన్నీ వదిలేస్తున్నారు.
అలా కాదు. అలా కాకుండా ఆ హ్యాపీ డేస్ గుర్తు చేసుకోండి, లేదా నీ పిల్లలతో ఉన్న హ్యాపీ డేస్ మీరు గుర్తు చేసుకోండి. వాళ్ళ కోసమైనా కొంచెం ఆలోచించి నెమ్మదిగా ఇంకొక రోజు ఆలోచించుకొనైనా ఇంకొక డెసిషన్ తీసుకొని మీ కుటుంబంలో అందరూ సంతోషంగా ఉండేలాగా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉండేలాగా చూసుకోండి. ఇబ్బందులు అనేది రాకుండా ఉండవు, బట్ వచ్చిన ఇబ్బందులనే మనం ఎదుర్కొని ఉండేలాగా గట్టిగా స్ట్రాంగ్గా నిలబడగలిగేటట్టుగా మీకు మీరు ఫస్ట్ ధైర్యం చెప్పుకోండి. నా పేరు యశోదాబాయి. నాది కాలు జారిపడ్డా, నాకు బొక్క ఇరిగిపోయింది. నా మన్మలు నా బిడ్డలు ఇంట్లో సరిగ్గా చేసిండ్రు. నేను ఇంట్లోనే ఉంటున్నా, 2 ఏళ్ళు అయింది. నా ముగ్గురు బిడ్డలు ఉన్నారు, నా బిడ్డలే చూస్తున్నారు. నేను ఇక్కడనే ఉంటాము, నేను ఇక్కడనే తింటా, ఇక్కడనే ఉంటా. మేడం చూస్తుంది నన్ను. మాది రామ్నగర్, మా అత్తగారి ఇల్లు. మాది నానక్రమం కూడా మా అమ్మగారి ఇల్లు హైటెక్ సిటీ. నా మన్మలు ఉన్నారు, కొడుకులు లేరు. మన్మలు బిడ్డలు చూస్తున్నారు. ఇక్కడనే ఉండి చేతగాదు, కాళ్ళు ఇరిగింది, కాలు జర నొప్పి ఉన్నది. జర నడుస్తా, నడవలేని కాదు నడుస్తా, కానీ మంచిగా గట్టిగా పడిపోతా. అందరితో మాట్లాడతా, అందరు మంచిగా ఉన్నారు, వాళ్ళతో కూడా మంచిగా పడతా, మంచిగానే ఉంటా. ఒంటరితనం అనేది లేదు, నలుగురితో ఉంటాను. సపనమ్మ మంచిగా చూస్తుంది, మేడం మంచిగా చూస్తుంది. సంతోషం అనేది మనకి ఎక్కడ దొరికేది కాదండి, ఎవరితోనో ఇంకొకరితోనో, లేకపోతే అట్లా కొనుక్కోవడానికి పోని అక్కడ అంగట్లో దొరుకుతోంది అంటే మనం పోయి కొనుక్కోవడానికి డబ్బు ఉంది నా దగ్గర అంటే వచ్చేది కాదు. అది సంతోషం అనేది ఒక పేదవాడికైనా ఉన్నవాడికైనా సంతోషంగా ఉండాలి అంటే ఆ సంతోషం మనకి ఎక్కడ దొరుకుతుంది అనేది కూడా అన్వేషించాలి ఫస్ట్. ఎవరితో, పిల్లలతో మాట్లాడితే హ్యాపీగా ఉంటామా మనము కొద్దిసేపు, లేదంటే మన అమ్మ నాన్నలతో మాట్లాడితే కాస్త మనం సంతోషంగా ఉంటామా, ప్లస్ వాళ్ళు ఎంత సంతోషంగా ఉంటున్నారు మనం మాట్లాడితే అనేది, అంటే మన సంతోషమే కాదు ఎదుటి వాళ్ళ సంతోషంని కూడా మనం ఆలోచించుకోవాలి. సో ఇద్దరి పక్కన కూడా సంతోషంగా ఉండడానికి ఎలా అయితే మనం అంటే డబ్బు సంపాదించాలి, ప్లస్ ఈ సంతోషంగా ఉండడానికి మనం ఎలా అయితే ప్రయత్నించాలి అనేది చూసుకొని దాని పరంగా మనం హ్యాపీగా ఉన్నాము అంటే ఫస్ట్ ప్రాబ్లమ్స్ పోతాయి, ఆరోగ్యం ఉంటుంది. ఫస్ట్ మెయిన్ ఆరోగ్యానికి మించినది ఇంకొకటి ఏమీ ఉండదు కదండి. ఆ సంతోషం వల్ల అన్నీ మనకి దగ్గర వస్తాయి. నా పేరు కృష్ణవేణి అండి. నేను ఇంతకుముందు సార్ చరణుడికి కొన్నాళ్ళు ఉన్నాను, తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాను. ఇప్పుడు మళ్ళీ బాగోక మా అబ్బాయి తీసుకొచ్చేటకి అంతా ఎక్కడెక్కడో పుట్టామండి. ఇక్కడ అందరం కలుసుకున్నాం, మాట్లాడుకుంటాం, ఆడుకుంటాం, పాడుకుంటాం, నవ్వుతూ ఉంటాం. చప్పనమ్మ గారు మమ్మల్ని బాగా చూసుకుంటారు, అన్ని రకాలు పెడతారు. ఏ టైంకైనా టైం మించకుండా పెట్టేస్తూ ఉంటారు, బాగా చూస్తారు. ఇంతకన్నా ఆనందం ఎక్కడి నుంచి ఉంటుందో మాకు. బాధపడినా కానీ బాధపడకుండా చేస్తూ ఉంటారు ఆవిడ. బాధపడొద్దమ్మా, ఉన్నాను కదా, చూస్తాను కదా మిమ్మల్ని, కంగారు పడకండి అని చెప్పేసి బాగా మంచిగా మాట్లాడతారు ఆవిడ. శ్రీమాత ఓల్డ్ ఏజ్ హోమ్లో మేము చేస్తున్న సర్వీస్ని దివ్యవాణి టీవీ వాళ్ళు గుర్తించి మా వద్దకు వచ్చి మా సంస్థలో జరుగుతున్న కార్యక్రమాలన్నిటినీ కూడా అందరికీ తెలిసేలా ప్రసారం చేస్తున్న దివ్యవాణి టీవీ యాజమాన్యానికి నమస్కారం.